కంప్లీట్గా ప్రపంచవ్యాప్తంగా ఈ ఆయిల్ రిఫైనరీస్ అనేటివి మంటలు ఎందుకు అంటుకుంటున్నాయి? ఒక్క దగ్గర అయింది అని అంటే మనం లైట్ తీసుకోవచ్చు. యుఎస్ఏ పోర్ట్ ఆర్థర్లో అయింది, ఆస్ట్రేలియాలో గిలాంగ్లో అయింది, ఇండియాలో పచ్పద్ర రిఫైనరీలు అయింది, సౌదీ అరేబియా రాస్ తనూరా రిఫైనరీలు అయింది, రష్యాలో 2 జాగాల జరిగింది. సో ఈ ప్యాటర్న్ మొత్తం మనం తీసుకొని చూస్తే ఎక్కడ కూడా సడన్గా ఫైర్ యాక్సిడెంట్, అది కూడా మేజర్ రిఫైనరీస్ ఇన్ని రోజులు జరగంది, ఇప్పుడే ఎందుకు జరుగుతున్నది? కీడేంచి మేలేంచాలి. రాజస్థాన్లో ఏదైతే ఫైర్ స్టార్ట్ అయింది కదా, మోదీ గారు అక్కడికి ప్రారంభోత్సవానికి పోతుండే. పచ్పద్రాల సడన్గా ఫైర్ ఎందుకు వచ్చింది అని చెప్పి మనం మాట్లాడితే కరెంట్ ఎవిడెన్స్ పాయింట్స్ మనకి ఏం చెప్తున్నాయంటే ఎక్కడనో ఒక దగ్గర హైడ్రోకార్బన్ లీక్ అయిందనంట. ఎక్కడ? సెంట్రల్ డిస్టిలరీ యూనిట్, CDU అని అంటారు. ఇప్పుడు రిఫైనరీస్ అనేటివి వార్ ఫ్రంట్లకు వచ్చింది. యుద్ధం తన యుద్ధ నీతి మారుస్తున్నది. ఇండియా మీదకి నువ్వు తీసుకొని చూస్తే వరల్డ్స్ 3rd లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్టర్ ఎవరు అని అంటే అది మన భారత్. ఇస్రో శాటిలైట్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అవుతున్నాయి. ఎందుకు? భారత్కి ఇంకా తన నావిగేషన్ ప్రాబ్లం ఉన్నది. ప్రభుత్వాలు ప్రిపేర్డ్ ఉన్నాయా లేకపోతే అన్ప్రిపేర్డ్ ఉన్నాయా? మళ్ళీ మోదీ సర్కార్ ఏం చేస్తుంది, భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది అని చెప్పి ఒక నరేటివ్ స్టార్ట్ చేస్తారు. పెద్ద మిజైల్ అక్కర్లేదు, కేవలం నీ CD యూనిట్లో ఒక చింగారి నీ దేశాన్ని మొత్తం అతలాకుతలం చేస్తుంది. మిజైల్ అవసరం ఉందా ఫ్రెండ్స్? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. చిత్రగుప్తుల ప్రతిసారి మనము కీడేంచే మేలేంచినాం, కీడేంచిన తర్వాతనే మేలేంచినాం. ఎప్పుడు కూడా మనము క్యాజువల్గా ఏది తీసుకోలేదు. ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేస్తురో లేదో ప్యాటర్న్, సుమారు ప్రపంచం మొత్తంలో పలు దేశాలల్లో ఆయిల్ రిఫైనరీస్ అనే దాని మీద వాటి మీద ఫైర్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. మళ్ళీ ఈ ఫైర్ యాక్సిడెంట్లు నిజంగానే ఎవరన్నా ప్రేరేపిత కుట్రలా? ఇట్ ఈస్ బీన్ ఎ మోటివేటెడ్ క్రైమ్ ఆర్ డస్ ఇట్ హ్యావ్ ఎ ప్యాటర్న్? గిరీష్, ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తావని అంటే నా భారత్లో కూడా జరిగింది కాబట్టి నేను భూతద్దంలో ఖచ్చితంగా చూస్తాను. నాకు అనుమానం అనిపిస్తే నేను చిట్టా రూపంలో మీకు చెప్తాను. తీసుకోవాలంటే తీసుకోండి, లేకపోతే లేదు. బట్ నా భయం నాది. భయం అననే దానికంటే ఎక్కువ నా బాధ్యత. సో కంప్లీట్గా ప్రపంచవ్యాప్తంగా ఈ ఆయిల్ రిఫైనరీస్ అనేటివి మంటలు ఎందుకు అంటుకుంటున్నాయి? ఆయిల్ రిఫైనరీస్లలో ఫైర్ ఎందుకు అంటుకుంటుంది? ఈ కంప్లీట్ ప్యాటర్న్ని జర మనం ఎక్స్పోజ్ చేద్దాం ఫ్రెండ్స్. అదే ఒక్క దగ్గర అయింది అని అంటే మనం లైట్ తీసుకోవచ్చు. యుఎస్ఏ పోర్ట్ ఆర్థర్లో అయింది, ఆస్ట్రేలియాలో గిలాంగ్లో అయింది, ఇండియాలో మన పచ్పద్ర రిఫైనరీలు అయింది, మన సౌదీ అరేబియా ఎక్కడ రాస్ తనూరా రిఫైనరీలు అయింది, రష్యాలో 2 జాగాల జరిగింది. సో ఈ ప్యాటర్న్ మొత్తం మనం తీసుకొని చూస్తే ఎక్కడ కూడా సడన్గా ఫైర్ యాక్సిడెంట్, అది కూడా మేజర్ రిఫైనరీస్ ఇన్ని రోజులు జరగంది, ఇప్పుడే ఎందుకు జరుగుతున్నది? కీడేంచి మేలేంచాలి. ఆయిల్ రిఫైనరీలలో మంటలు ఏంది మనకి తంటాలు అని చెప్పి మనం ఆలోచించాలి. ఇది కేవలం ఆరంభమేనా లేదా సంక్షోభమా అనేది ఎలాంటి చిట్టా? సో డైరెక్ట్ చిట్టా లోపలికి పోతే మీకు చెప్పిన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏడేడ జరిగినాయో ఇట్ హాస్ బీన్ ఇన్ ఆస్ట్రేలియా, USA, రష్యా, ఇండియా, సౌదీ అరేబియా, ఎక్సెట్రా. మార్చ్ అండ్ ఏప్రిల్ 2026 తీసుకొని మనం అందరం చూస్తే ఫ్రెండ్స్ ఒక సింపుల్ స్టోరీ కనబడుతుంది మనకందరికీ. ఏందనంటే ఒక మ్యాప్ కనబడుతున్నది. ఆ మ్యాప్లో భారత్ ఉన్నది, ఆస్ట్రేలియా ఉన్నది, రష్యా ఉన్నది, సౌదీ అరేబియా ఉన్నది, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ ఉన్నది, ఇంకా అమెరికా కూడా ఉన్నది. డిఫరెంట్ కాజెస్, కాకపోతే ప్యాటర్న్ మొత్తం సేమ్గా కనబడుతుంది. ఎట్లా అంటే కంప్లీట్గా ఇప్పుడు మీరు దీన్ని మనం ఛేదిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ట్రూత్ దగ్గరకు వద్దాం. ఏందనంటే ఒక కోఆర్డినేటెడ్ గ్లోబల్ సబుటేజ్ అని చెప్పి మనకి ఎక్కడ కనబడలే. అంటే ఇది ఒక పెద్ద కుట్ర అని చెప్పి ఎవడు మాట్లాడలే. కాకపోతే కంప్లీట్గా వార్ జరుగుతున్నప్పుడు ఒక క్లస్టరింగ్ అరౌండ్, ఒక క్లస్టర్ అనేది వార్ జోన్లలో తిరుగుతుంది చూడు, చోక్ పాయింట్లని ఇంకా చోక్ చేస్తుంది చూడు, హై వాల్యూ ఆయిల్ రిఫైనరీలను టార్గెట్ చేస్తుంది చూడు. ఇది మళ్ళా కామనేనా? ఇది సర్వసాధారణమేనా అనేది ఒక క్వశ్చన్. అనుమానం ఏడికని వచ్చింది గిరీష్ అని చెప్తే, రాజస్థాన్లో ఏదైతే ఫైర్ స్టార్ట్ అయింది కదా, మోదీ గారు అక్కడికి ప్రారంభోత్సవానికి పోతుండే. అక్కడ సడన్గా ఫైర్ అయింది. ఫైర్ ఎక్కడైంది అని అంటే పచ్పద్రాల సడన్గా ఫైర్ ఎందుకు వచ్చింది అని చెప్పి మనం మాట్లాడితే కరెంట్ ఎవిడెన్స్ పాయింట్స్ మనకి ఏం చెప్తున్నాయనంటే ఎక్కడనో ఒక దగ్గర హైడ్రోకార్బన్ లీక్ అయిందనంట. ఎక్కడ? సెంట్రల్ డిస్టిలరీ యూనిట్, CDU అని అంటారు. సో ఈ సెంట్రల్ డిస్టిలరీ యూనిట్ అనేది ఒక హీట్ ఎక్స్చేంజర్. నాకు తెలిసి అక్కడ ఎవడు కూడా
ఈ యాక్టివిటీ చేస్తున్నట్టు ఎవడు క్లెయిమ్ చేయలే. దాంతోపాటు మేము మొత్తం పేల్ చేస్తామని చెప్పి కూడా ఎవడేం చెప్పలే. అయితే టైమింగ్ అనేది ఒక శుభముహూర్తాన ఇనాగ్రేషన్ జరుగుతున్నప్పుడు ఇట్లాంటి CDU సడన్గా ఫైర్ అంటుకోవడము అనేది ఒక క్రిటికల్ ఎవిడెన్స్కి దారితీస్తుందా లేదా. మళ్ళీ ఈ CDU అంటే ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే సెంట్రల్ డిస్టిలరీ యూనిట్ అని అంటే ఇది రిఫైనరీ యొక్క గుండెకాయ. ఇక్కడ క్రూడ్ ఆయిల్ అనేది ఫస్ట్ ఇక్కడనే ఎంటర్ అవుతుంది, దాని తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడనే ఇష్యూ స్టార్ట్ అయింది అని అంటే కంప్లీట్గా మొత్తం కమిషనింగ్ అనేది రిఫైనరీది కంప్లీట్గా డిస్రప్ట్ అయిపోతుంది. డిస్రప్ట్ అయిపోతే రిఫైనరీ ఏ రకంగా పనిచేస్తుందో చూడు. మీ ఇనిషియల్ స్టేజ్లోనే ప్రాబ్లం ఉన్నది అని అంటే అది కూడా మన రాజస్థాన్లో పచ్రాల జరిగింది అని అంటే ఇది ఒక నేషనల్ ఎంబారస్మెంట్కి కారణం అవుతుందా కాదా? నేషనల్ జాతీయంగా మనకు ఒక అప్రమత్తంగా ఉండాలన్నా వద్దా? ఆస్ట్రేలియా తీసుకుంటే ఆస్ట్రేలియా ఏమన్నా యుద్ధంలో ఉన్నదా? పోనీ భారత్ ఏమన్నా యుద్ధంలో ఉన్నదా? యుద్ధంలో లేదు. కాకపోతే ఆస్ట్రేలియాలో రిఫైనరీ ఏడు అయింది అని అంటే దీన్ని ఏం పెద్ద స్ట్రైక్ అనో లేకపోతే పెద్ద ఇష్యూ అనో ఏం చెప్పలే. కాకపోతే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అది ఆస్ట్రేలియా యొక్క బిగ్గెస్ట్ రిఫైనరీ. మళ్ళీ కంప్లీట్గా పెట్రోల్ అవుట్పుట్ని అది గట్టిగా హిట్ చేసింది. కంట్రీ ఆల్రెడీ 80% ఆఫ్ ది నీడ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ ఆస్ట్రేలియాలో అది ఈ ఫ్యూయల్ మీదనే డిపెండ్ అయి ఉన్నాయి, ఈ రిఫైనరీ మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఇప్పుడు అది ఫ్రజైల్ అయిపోయిందా లేదా, ఒక గాజు ముక్కలాగా పలిగిపోయిందా లేదా? ప్యాటర్న్ అర్థం చేసుకోండి. రష్యాకు వద్దాం. ఎస్, రష్యాది కొంచెమో గొప్పనో ఒక రీజన్ ఉన్నది. యుక్రెయిన్ దావా చేస్తుంది, డంకేపే చోటు చెప్తున్నది, అంబిగ్యూటీ ఏం లేదు, మేమే స్ట్రాటజిక్ అసెట్స్ ఏవైతే రష్యా ఉంటావో అవి మేము కొట్టుడు మొదలెడతామని చెప్పి ఆయిల్ రిఫైనరీవి కొట్టుడు మొదలెడుతుంది. మాస్కో మీద ప్రెషర్ క్రియేట్ చేయడానికి చేస్తుంది. మన తుపాసే తీసుకోండి, ఎక్సెట్రా ఇవన్నిటి దగ్గర నడుస్తూనే ఉన్నది. రష్యాలో రెండిటి దగ్గర నడిచింది ఇది. ఎక్కడ అంటే యారోస్లావ్లా ఇంకొకటి తుపాసే రిఫైనరీలా రెండిటి దగ్గర జరిగింది. సో రష్యాలో జరగడం మనకు కొత్త కాదు. బట్ ప్యాటర్న్ ఏంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే గల్ఫ్ కాడికి వద్దాం. గల్ఫ్లోనైతే యుద్ధం జరుగుతున్నది, రష్యా యుక్రెయిన్లో కూడా యుద్ధం జరుగుతున్నది. ఇప్పుడు రష్యా దేంతో బతుకుతున్నది ఎకానమికల్గా? చమురు అంటే ఆయిల్ అమ్మి, క్రూడ్ ఆయిల్ అమ్మి బతుకుతున్నది. వాళ్ళ ఎకానమీ కంప్లీట్గా క్రూడ్ ఆయిల్ వైపు షిఫ్ట్ అయిపోయింది అండ్ వెపన్స్ మీదకి షిఫ్ట్ అయిపోయింది. సిమిలర్ ప్యాటర్న్ వెపన్స్ మీదకి షిఫ్ట్ అవుతున్నది అంటే వార్ నడుస్తున్నది కాబట్టి ఆబ్వియస్గా వాడు సెల్ఫ్ సఫిషియెంట్ అయినాకనే బయటికి ఎక్స్పోర్ట్ చేయాలి. అమెరికా వార్ జరుగుతున్నది, భారత్ క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయి ఉన్నది. వార్లో లేకపోయినా వార్ సినారియో భారత్లో నడుస్తూనే ఉన్నది. సిమిలర్లీ ఆస్ట్రేలియా. మీరు ప్యాటర్న్ అర్థం చేసుకుంటా రండి. ఇప్పుడు గల్ఫ్ కాడికి వస్తే రాస్ తనురా రిఫైనరీ, సౌదీ అరేబియాలో రాస్ తనురా రిఫైనరీ, ఇంకోటి అమెరికాలో పోర్ట్ ఆర్థర్ రిఫైనరీ ఏదైతే ఉన్నదో కంప్లీట్గా ఇక్కడి నుంచే మేజర్గా గల్ఫ్ ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది. ఇది గల్ఫ్ ఎక్స్పోర్ట్ మిషన్ క్రూడ్ ఆయిల్కి. ఇక్కడ లిమిటెడ్ ఫైర్సో టెంపరీ ఫైర్సో లేదా టెంపరీ షట్ డౌన్ జరిగింది అని అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి, ఆ క్రూడ్ ఆయిల్ రేట్ పెరుగుతుందా పెరగదా? కంప్లీట్గా షట్ డౌన్ అయింది అని అంటే సప్లై చైన్, గ్లోబల్ సప్లై చైన్ మీద ఎఫెక్ట్ పడుతుందా పడదా? ఇన్సూరెన్స్ మీద ఎఫెక్ట్ పడుతుందా పడదా? మార్కెట్ భయాందోళనకు గురవుతుందా గురి కాదా? సిమిలర్లీ అమెరికా యొక్క పోర్ట్ ఆర్థర్ తీసుకుంటే ఇది ఈ బ్లాస్ట్ చాలా సీరియస్ అని చెప్పి చెప్తున్నారు. యుఎస్ రిఫైనింగ్ సిస్టమ్ ఇంకా చాలా డెప్త్లకు పోనీకి ప్రయత్నం చేస్తుంది. ఎందుకనంటే అలా 2 CDUలు ఉంటే ఒక CDUని పేల్చేసారు, దాన్ని రీస్టార్ట్ అయితే ఇంకొక దాన్ని చేసిండ్రు. కాకపోతే బ్రాడర్ పర్స్పెక్టివ్లో నువ్వు తీసుకొని చూస్తే ఈ కాన్ఫ్లిక్ట్ అనేది రీజన్ వైజ్ ఎక్కడి నుంచి వస్తుంది? పెద్ద సిస్టమ్, బిగ్ బఫర్లు ఉంటాయి. సో వాళ్ళ దగ్గర 2 CDUలు ఉండే, అదే మన దగ్గర ఒకటే CDU ఉన్నది. ఇప్పుడు రిఫైనరీస్ అనేటివి వార్ ఫ్రంట్లకు వచ్చింది. యుద్ధం తన యుద్ధ నీతి మారుస్తున్నది. ఒకసారి మీరు ఆలోచించుర్రి. నేను ఆ రోజు కూడా క్లియర్ కట్గా మాట్లాడుతూనే ఉన్నా. ఇట్ ఈస్ క్లియర్ దట్ నథింగ్ ఈజ్ క్లియర్. ద వార్ హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్. యుద్ధం తన యుద్ధ నీతిని అబ్సల్యూట్గా మార్చింది. మిలిటరీలు కొట్లాడుకోవు, నీ ఆర్థిక వనరుల మీద కొట్లాడు మొదలవుతాయి. సో ఈ రియల్ ప్యాటర్న్ ఏంది గిరీష్? భారత్ ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలనంటే నాకు 3 రీజన్స్ కనబడుతున్నాయి. ఇది అబ్సల్యూట్గా భారత్ని లేకపోతే ఏదో రకంగా యుద్ధంలకు దించుడే. దీని మీద చాలా క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చేయాలా. ఇది చిన్నదే కదా, CDU కదా, ఏమైంది కదా అని అంటే ప్రధానమంత్రి ఇనాగ్రేషన్ టైంలలో ఫైర్ అంటుకోవడం అనేది నాకు ఏదో సంకేతాలు ఇస్తున్నది. మళ్ళీ మీకేమి ఇస్తున్నదో మీ కమెంట్ రూపంలో చెప్పండి. 3 రీజన్లు ఏంది గిరీష్ ఇప్పటిదాకా మాట్లాడింది అని అంటే, ఒకటి వార్ టార్గెటింగ్, ఇంకొకటి భారత్ యొక్క రిఫైనరీలను చోక్ పాయింట్ చేసుడు, ఇది క్లియర్ కట్గా ఒక గ్లోబల్ సిగ్నలింగ్ అనమాట ఈ చోక్ పాయింట్తోని. ఇంకొకటి ప్రతి ఇండస్ట్రీ ఆయిల్ మీద డిపెండ్ అవుతుంది, అంటే ఇండస్ట్రీలను సంకనాకిపిచ్చుడు లేకపోతే కంప్లీట్గా అతలాకుతలం చేసుడు. డిఫరెంట్ ట్రిగర్స్ ఉన్నా ఎఫెక్ట్ మాత్రం సేమ్ ఉన్నది కదా. ఎప్పుడైతే ఫ్యూయల్ నీది స్కేర్సిటీకి వచ్చేస్తుందో, అక్కడ నీకు సప్లై చైన్ల ప్రాబ్లం అవుతుందో, కంప్లీట్గా
నరేటివ్ అనేది దేశంలో పొలిటికల్ ఎక్స్ప్లోజివ్ అవుతుంది. నీకు ఫ్యూయల్ లేదనుకో, నీకు డిమాండ్ పెరిగిందనుకో, ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలి, రేట్లు పెంచాల్సి వస్తుంది. రేట్లు పెంచినప్పుడు అది ప్రజల మీద భారం పడుతుంది, నీ నిత్యావసర వస్తువుల మీద ఎఫెక్ట్ పడుతుంది, గ్లోబల్ ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం అవుతుంది. ఇది భారత్ మీద ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది నువ్వు ఆలోచించు. ఇండియా మీదకి నువ్వు తీసుకొని చూస్తే వరల్డ్స్ 3rd లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్టర్ ఎవరు అని అంటే అది మన భారత్. మూడీస్ సర్వే ఏమని వార్నింగ్ ఇచ్చిందనంటే భారత్కి ఎనర్జీ డిస్రప్షన్కి ఇట్లా జరిగింది అని అంటే కంప్లీట్గా భారత్ యొక్క ట్రేడ్ డెఫిసిట్ అనేది పెరుగుతుంది, ఫిస్కల్ అకౌంట్ మీద చాలా ఘోరంగా పడుతుంది అని చెప్పిండ్రు. రాయిటర్స్ డేటా ప్రకారం తీసుకొని చూస్తే మార్చిలో ఫిబ్రవరి మంత్ కంటే మనం ముందు తీసుకొని చూస్తే జనవరి ఫిబ్రవరిలలో, అదే మార్చి తర్వాత మనం చూస్తే భారత్కి కొంచెం స్ట్రెయిన్ అవుతున్నది ఆయిల్ల మీద. గల్ఫ్ ఆయిల్ మీద కొంచెం డంప్ చేసి మన రష్యన్ ఆయిల్స్ దగ్గరికి జంప్ చేసింది భారత్ అని కూడా రైటర్స్ చెప్తూనే ఉన్నది. ఇప్పుడు మన రాజస్థాన్ దగ్గరకు వచ్చినప్పుడు పచ్ పద్రా ఏదైతే ఉన్నదో ఇది కేవలం యాక్సిడెంట్ అయినా లేకపోతే ఏమైనా ఇంటెన్షనల్ మోటివ్ ఉన్నదా అని అంటే సిడియుని టార్గెట్ చేసిండ్రు. దీని మీద మళ్ళా సత్యం ఏందన్నది మనం ఛేదించాలన్నా వద్దా? ఎందుకనంటే ఇది ఒక మన నేషనల్ సెక్యూరిటీ ట్రూత్ని ఎక్స్పోజ్ చేసుకోవాలా, మాట్లాడుకోవాలా. ఇస్రో శాటిలైట్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అవుతున్నాయి. ఎందుకు? భారత్కి ఇంకా తన నావిగేషన్ ప్రాబ్లం ఉన్నది. భారత్ని ఆత్మనిర్భర్ కానివద్దు. ఎందుకు? శత్రువుకు తెలవాలా నువ్వు ఏడికి పోతున్నావు, ఎక్కడ పోతున్నావు, నీ గద్దలు ఏడ చూస్తున్నాయి అని. మన గద్దలు మనకు పనిచేస్తే ఎవడికి బగబగ మంటలేస్తుంది అని అంటే శత్రు దేశాలకు. వాళ్ళ మీద మనం డిపెండ్ కావాలా. అండ్ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ దిస్, ద నేషనల్ సెక్యూరిటీ ట్రూత్ అనేది బయటికి రావాలా. రిఫైనరీ యొక్క కమిషనింగ్ కావాలా. సైబర్ సేఫ్టీ మీద బాగా మనం ఆలోచించాలా. వెనకటికి మనం సర్వర్ల మీద కూడా మాట్లాడినాం. అండ్ దిస్ ఈజ్ వాట్ వీ కాల్డ్ యాజ్ పెరిమీటర్ డిఫెన్స్. అండ్ ఇది ఒక ఘటన కాకపోతే మనం అనుకున్నట్టు అనుమానపడ్డట్టు అగర్ యాక్సిడెంట్ అయితే ఆ కాంట్రాక్టర్ యొక్క క్వాలిటీ మీద మాట్లాడాలా. ఎమర్జెన్సీ షట్ డౌన్ డిసిప్లిన్ ఏ రకంగా ఉంటుందో దాని ప్రోటోకాల్ రెడీ కావాలా. డ్యామేజ్ అయిన తర్వాత మనం నెతివీకునుడు అని అంటే దీన్ని పొలిటికల్గా భారతదేశంలో స్వదేశీయులే విదేశాలలో పోయి ఏ రకంగా దీన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారని అనేది ఒకసారి మీరు ఆలోచించరు ఫ్రెండ్స్, భారతీయులు, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు ఈ సిడియు బ్లాస్ట్ వల్ల ఆర్ ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఏమేమవుతున్నది అని అంటే ఖచ్చితంగా మనకు వార్ టైం రెవెన్యూ అని అనుకో. ఇప్పుడు ఇది వార్ టైమే, భారత్ వార్లో ఉన్నదా లేదా అన్నది సెకండరీ ఇష్యూ, బట్ భారత్ ఈజ్ ఆల్సో గెటింగ్ ఎఫెక్టెడ్, రైట్? సో ఇది ఒకటి ఖచ్చితంగా ఒక ఫ్యూయల్ ఒక ట్రిగర్ చేస్తుంది, ప్యానిక్ని క్రియేట్ చేస్తుంది. అంటే నువ్వు వార్లో లేకపోయినా ఇండైరెక్ట్గా నువ్వు ఫుల్ వార్ స్కేల్లో నడుస్తున్నావు. ఇది నీ ఖర్చును పెంచుతున్నది. ఎట్లా అని అంటే నీ షిప్పింగ్ ప్రైస్ పెరుగుతున్నది. ఎందుకనంటే అక్కడ అరబ్లో కూడా మేజర్ ఎక్స్పోర్ట్ ఏదైతే పేలుతుందో దానికి కరెక్ట్గా దొరుకుతలేదు కాబట్టి, ఆయిల్ సప్లై చేయలేకపోతుంది కాబట్టి వాడు రేటు పెంచుతాడు. రేటు పెంచితే నీ సప్లై చైన్ పెరుగుతుంది, నీ ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, నీ ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, నీ ఇన్సూరెన్స్ పెరుగుతుంది, నీ షిప్పింగ్ కాస్ట్ పెరుగుతుంది. ఇది నేషనల్ మొరాలే ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుందా కదా ఫ్రెండ్స్? ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ప్రభుత్వాలు ప్రిపేర్డ్ ఉన్నాయా లేకపోతే అన్ప్రిపేర్డ్ ఉన్నాయా? మళ్ళీ మోదీ సర్కార్ ఏం చేస్తుంది, భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది అని ఒక నరేటివ్ స్టార్ట్ చేస్తారు. నరేటివ్ స్టార్ట్ చేసి చూసినావా ఇట్లే వెనకటికి కోవిడ్ జరిగినప్పుడు ఏ రకంగా చూసిరు? కోవిడ్ భారతదేశం సృష్టించిందా? ఆ వైరస్ మనం ఏమన్నా యజ్ఞకుండల నుంచి బయటికి తీసుకొని వచ్చినామా? కాదు. చైనాని పల్లెత్తు మాట మాట్లాడలే మన ఇక్కడున్నోళ్ళు కూడా. వుహాన్ వైరస్ ఏడికని వచ్చిందని ఎప్పుడు మాట్లాడలే. కాకపోతే ఉత్తరప్రదేశ్లో శవాల యొక్క దాన్ని ఫోటోలు తీసి విదేశాలకు పంపిండ్రు. భారత్ని ఏ రకంగా టార్గెట్ చేసిర్రు చూడండి. సో ఒక రిఫైనరీయే కదా గిరీష్ అని మాట్లాడితే తప్పు కీడేంచి మేరేలుద్దాం. లేయర్డ్ రిఫైనరీ సెక్యూరిటీ మనం మొదలెట్టాలి. మన సిడియులని చాలా స్ట్రాంగ్గా చేసుకోవాలి. స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టాక్ చేసుకొని పెట్టుకోవాలి ముందే. ఎందుకంటే ఎప్పుడైతే ఆయిల్ మీద ఎఫెక్ట్ పడుతుందో ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ లాగా చెప్తున్నా ఖచ్చితంగా స్పేర్ పార్ట్స్ మీద కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది. ద స్పేర్ పార్ట్స్ ప్రైస్ ఖచ్చితంగా షూటప్ అవుతుంది. సో నువ్వు మంచిగా ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా చేసుకోమని అంటారు కదా. సో నువ్వు ముందే ఇవన్నిటిని చక్కగా చేసుకొని పెట్టుకోవాలి. అండ్ భారత్ చేస్తుంది కరెక్టే. ఇట్ ఈస్ డైవర్సిఫైయింగ్ ఇట్స్ క్రూడ్ ఆయిల్ సోర్సింగ్. దాన్ని ఇంకా పెంచుకుంటూ పోవాలా. బికాస్ మన స్ట్రాటజిక్ రిజర్వ్ ఎక్స్పాన్షన్ అనేది పెంచుకుంటూ పోవాలా. అంటే ఎనర్జీ సెక్యూరిటీ గట్టిగా ఉంటేనే నీ భారత్ గట్టిగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా నువ్వు ఏదైనా ఒక కీడేంచే మేలేంచాలా. గ్లోబల్కి ఏడనన్నా గ్లోబల్ రిఫైనరీలో ఫైర్ అంటుకున్నా ఇండియన్ బిల్కి ఖచ్చితంగా ఫైర్ అంటుకుంటుంది. ఇలా ప్రపంచం మొత్తం ఒక బ్రూటల్ లెసన్ నేర్చుకుంటుంది. ఇలా ఆయిల్ అనేది చాలా చాలా క్రిటికల్.
ట్యాంకర్లు ఆయిల్లే కాదు, రిఫైనరీలు కూడా. ట్యాంకర్ల నుంచి అక్కడ నుంచి బాయిల నుంచి ఆయిల్ మంచిగా వచ్చినా మన రిఫైనరీలు కరెక్ట్గా లేకపోతే మన పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అనేది ఒక పాయింట్. వార్ తన యుద్ధ నీతిని మార్చింది. సో పెద్ద మిజైల్ అక్కర్లేదు, కేవలం నీ CD యూనిట్లో ఒక చింగారి నీ దేశాన్ని మొత్తం అతలాకుతలం చేస్తుంది. మిజైల్ అవసరం ఉందా ఫ్రెండ్స్? ఇది మొత్తం కంప్లీట్గా రైటర్స్లల్లా ఇవన్నిట్లల్లా వచ్చిన కథనాలను కొలేట్ చేసి డాట్స్ కనెక్ట్ చేసి మేము గడికి తీసుకొచ్చిన చిట్టా. లైట్ తీసుకుందామా లేకపోతే లాజిక్ అర్థం చేసుకుందామా? ఆలోచిస్తావా లేదా అనుభవిస్తావా? దీనిపైన మీ అభిప్రాయం ఏందో జర కమెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ ప్లీజ్. భారత్ మాతాకి జై.